Welcome to TBK Career Point. So now we are going to focusing on the concept of aggregate operators in SQL. So how these operators are, what are these operators are available, and how these operators are useful in retrieving the data and storing the data. So that is nothing but how we are going to working these operators in SQL. So first of all, మన అగ్రిగేట్ ఆపరేటర్స్ అనేవి ఏమి ఉన్నాయి, ఈ అగ్రిగేట్ ఆపరేటర్స్ని మనం క్వైరీ రాసేటప్పుడు ఎలా యూజ్ చేస్తాం ఎస్క్యూఎల్ అనేది వాళ్ళ క్లాసు. సో అగ్రిగేట్ ఆపరేటర్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే దీస్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు perform some mathematical operations. Nothing but these are used to calculate some either sum of the column. So these operators will be performed on the columns and will perform the mathematical operation. For example, we will take the one table: employee ID, employee name, employee salary, employee age. So for this the name of the table is employee. In this employee table is 1401. Employee name is A. Employee salary is 2000. Employee age is some 20. 1402. Employee name is some B, and employee salary is 20,000 and age is 25. Employee ID is some C, and then employee salary is some 30,000, 27 years. So likewise the database, the table will have the data. అయితే ఈ టేబుల్లో మనం ఇప్పుడు అగ్రిగేట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి ఏం చేయబోతున్నాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చేసే ముందు, పెర్ఫామ్ చేసే ముందు అగ్రిగేట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో వీ హ్యావ్ సమ్ ఆఫ్ ది అగ్రిగేట్ ఆపరేటర్స్ లైక్ one is a count, and the second one is maximum, third one we can take minimum, and we can perform sum, and we can also perform average. So these operations we can perform on columns to get the values, nothing but. So for example, if you take the first aggregate operator count, so by using the count, so we are going to finding the number of records that are there in the table, or number of records are there in the column. So if you want to check, అంటే మనం ఎంప్లాయీ ఐడీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో తెలుసుకోవాలంటే we have to use the count function or the count operator యూజ్ చేసుకొని ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం డిసైడ్ చేయొచ్చు, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పచ్చు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ ఆపరేటర్ తీసుకున్నాం అనుకోండి. సో మ్యాక్స్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ కాలం మీద మ్యాక్స్ ఆపరేటర్ అప్లై చేసామనుకో. సో మన క్వైరీ ఏంటంటే ఫైండ్ ది హూ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ ఏజ్. సో ఏజ్ ఎక్కువ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనుకున్నప్పుడు వీ కెన్ అప్లై ది మ్యాక్స్ ఆపరేటర్. సో మ్యాక్స్ ఆపరేటర్ హైయెస్ట్ ఏజ్ ఎవరికి ఉంది? సో 1403, నేమ్ సి అండ్ ఏజ్ ఈజ్ 27. మ్యాక్స్ ఆపరేటర్ పనిచేసి. అలాగే మినిమం, సో హూ ఈస్ హ్యావింగ్ ది, ఈ కాలం మీద మనం మినిమం ఆపరేటర్ అప్లై చేయొచ్చు, ఈ కాలం మీద అప్లై చేయొచ్చు. అలాగే మ్యాక్స్ ఆపరేటర్ దీని మీద పెర్ఫామ్ చేసి హైయెస్ట్ శాలరీ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు మ్యాక్స్ ఆపరేటర్ అప్లై చేయొచ్చు. మినిమం శాలరీ ఎవరికి ఉంది తెలుసుకోవాలనుకున్నప్పుడు మినిమం ఆపరేటర్ అప్లై చేయొచ్చు. అలాగే సమ్, సో ఇదే కాలం మీద మనం సమ్ అప్లై చేసామనుకోండి. సో వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ టోటల్ శాలరీస్ ఆఫ్ దిస్ ఎంప్లాయీస్? సో ద sum of salaries we can able to identify, or we can able to calculate mathematical operation. And average, so what is the average salary of this table, employee table, or what is the average age of this table? అంటే ఈ ఆపరేటర్స్ని పెర్ఫామ్ చేసే ముందు కౌంట్ ఆపరేటర్ తీసుకున్నప్పుడు కౌంట్ ఆపరేటర్ అనేది న్యూమరికల్గా పనిచేస్తుంది. తర్వాత మనం వేర్క్యార్ అంటే నేమ్స్ మీద కూడా మనం కౌంట్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. మ్యాక్స్, మిన్, సమ్ము, యావరేజ్ ఇవి తీసుకున్నప్పుడు ఓన్లీ న్యూమరికల్స్ మీద మాత్రమే మనం పెర్ఫామ్ చేయగలుగుతాం. మనం ఆల్రెడీ వీఆర్ ఫెమిలియర్ మ్యాథమెటికల్లో
సమ్ చేస్తాం, మ్యాక్సిమం చేస్తాం, మినిమం ఫైండ్ అవుట్ చేస్తుంటాం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ఎస్క్యూఎల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వైరీస్ మనం అడిగినప్పుడు దాని మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ది అగ్రిగేట్ ఆపరేటర్స్. సో ఆ క్వైరీలో మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మనం క్వైరీ రాస్తాం. సో ఫస్ట్ మనం కౌంట్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో నౌ కౌంట్ ఆపరేషన్. సో ఈ కౌంట్ ఆపరేషన్ ఏంటి? కౌంట్ ఆపరేషన్ ఆర్ కౌంట్ ఫంక్షన్. సో this function is used to fetch total number of records or total number of records in the table from the table. సో టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయొచ్చు, లేదా టేబుల్ ఆర్ కాలం. సో కాలంని స్పెసిఫై చేసి కూడా ఈ కాలంలో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా వెరిఫై చేస్తాం, రైట్? సో ఈ కౌంట్ ఆపరేషన్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ పెర్ఫామ్ చేద్దాం. సో మనం ఎస్క్యూఎల్లో ఎలా రాయాలి అంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఇక్కడ మన కాలం నేమ్ ఇవ్వచ్చు, లేదంటే టేబుల్ నేమ్ ఇవ్వచ్చు. కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాను అనుకోండి. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఈఐడి ఫ్రమ్ నేమ్ ఆఫ్ ది టేబుల్ ఏంటి? ఎంప్లాయీ. సో మనం ఇలా పెర్ఫామ్ చేసి ఈ క్వైరీ రాసిన తర్వాత మనకి రిప్లై ఏమొస్తుందంటే, సో కౌంట్ ఆఫ్ ఈఐడి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ 3. సో దిస్ ఈజ్ ది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ ది ఫ్రమ్ దిస్ క్వైరీ. సో ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మనకి కౌంట్ ఆపరేషన్ పనిచేస్తుంది. when and where and when required we can use this count operation or count function to perform some operation to retrieve the data or to store the data. Okay, I hope you understand. So now we'll go to the second one, minimum operation ela perform cheyali, maximum operation మనం perform ఎలా maximum operator ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో max operator ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద కాలం. అంటే కాలంలో మనకి మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు మనం మ్యాక్స్ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తాం. సో ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది కాలంలో మనం ఏ కాలంకైనా అప్లై చేయొచ్చు. సో మనం అప్లై చేసినప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఈ శాలరీ. సో ఈ శాలరీ అనేది మనకి యాట్రిబ్యూట్ నేమ్ కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ఈ శాలరీ ఫ్రమ్, సో టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. ఓకే. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, మ్యాక్సిమం ఆఫ్ ఈ శాలరీ అంటే ఎంత వస్తుంది? ఆన్సరు 30,000 వస్తుంది. 30,000 ఇస్ ది మ్యాక్సిమం ఆఫ్ ది శాలరీ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అలాగే మ్యాక్సిమం ఆఫ్ ఈ శాలరీ కాకుండా మనం మ్యాక్సిమం ఆఫ్ ఈ ఏజ్. సో ఏజ్, మ్యాక్సిమం ఏజ్ ఎవరికి ఉంది అన్నప్పుడు హైయెస్ట్ ఏజ్ కనుక్కోవాలనుకున్నప్పుడు మనం దాని మీద అప్లై చేసినప్పుడు విల్ గెట్ ది 27. సో ఇలా మనకి వెన్ అండ్ వేర్ అండ్ వెన్ రిక్వైర్డ్, సో టు రిట్రీవ్ ది డేటా బై అప్లయింగ్ సమ్ డిఫరెంట్ కండిషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి మనకి రిజల్ట్ రావాలనుకున్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాం. సో నౌ విల్ మూవ్ టు ది మినిమం ఆపరేటర్. సేమ్ థింగ్. సో ఐ హోప్ యూ గాట్ ది కాన్సెప్ట్. మినిమం ఆపరేటర్. ఈ మినిమం ఆపరేటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది మినిమం వాల్యూ in the table or in the column. Minimum value in the column. సో దీనికి మనం ఎగ్జాంపుల్ రాయాలనుకున్నప్పుడు సెలెక్ట్, ఇందా చూసినట్టుగానే సెలెక్ట్ మినిమం ఆఫ్ ఈ ఏజ్. మనం ఇందాకే చెప్పాం ఇవి న్యూమరికల్స్ మాత్రమే మనం వర్క్ చేస్తాం. సో మినిమం ఆఫ్ ఈ ఏజ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ పేరేంటి? ఎంప్లాయీ. సో
సో మనం ఇలా క్వైరీ రాసినప్పుడు మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 20. సో సేమ్ కేసులో ఈ ఏజ్ బదులు ఈ శాలరీ ఇచ్చామనుకోండి, సో మినిమం శాలరీ మనకి ఎంత ఉంది? 2000. ఓకే. సో likewise we can do the aggregate operators, we can perform the aggregate operators and we can write the queries to calculate some values from the column. సో అలాగే మనం నెక్స్ట్ మినిమం మ్యాక్సిమం చూసాం, తర్వాత సమ్ ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు ఈ ఆపరేటర్ మనకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ ఫంక్షన్ కానీ ఆపరేటర్ కానీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ది sum of values in the table, sum of values in the column. సో మనం సమ్ అనేది ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేటి సేమ్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ సమ్ ఆఫ్ ఈ శాలరీ సో ఫ్రమ్ ఎంప్లాయ్ అనుకున్నప్పుడు మనకు సమ్ క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేస్తుంది. సమ్ ఎంత అవుతుంది? 34,000 అవుతుంది. సో మనకి 52,000 అవుతుంది. 30 + 20 52,000 విల్ బి డిస్ప్లేడ్. సో దిస్ ఈజ్ ది సమ్ ఆఫ్ ది శాలరీ. ఒకవేళ మనం ఏజ్లో కూడా కనుక ఇదే కాన్సెప్ట్ అప్లై చేస్తే ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. 52 and plus 20 72 will be printed. I hope you got the point. Okay. So now we'll go to the after sum. We can also perform the last operator. Count చూసాం, తర్వాత మ్యాక్స్ చూసాం, మినిమం చూసాం, సమ్ చూసాం. ఫైనల్లీ విల్ సీ అబౌట్ ది యావరేజ్. సో ఒకవేళ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు సో మనకి ఏ ఆపరేటర్ ఉంది అంటే ఏవీజీ, యావరేజ్ is the operator. So the operator, it is used to find the average of values in the column. సో కాలంలో మనం యావరేజ్ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్. సో దీనికి క్వెరీ రాయాలనుకున్నప్పుడు ఎలా రాయాలి? సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఈ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్. సో యావరేజ్ శాలరీ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు సో డిస్ప్లే ఎంత చేస్తుందంటే సో 52/3 52,000/3. సో క్యాలిక్యులేట్ చేస్తుంది 3 1s and 3 1s 3 7s and 3. సో 1730 approximately. So this value we will print it. This is the average value of the employee. Okay. And then 17,300 average value. So now similarly if you apply on the age, ఈ ఏజ్ కనుక మనం అప్లై చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది అనేది, సో దట్ విల్ బి ప్రింటెడ్ ఆటోమేటికలీ. సో 25 50 52 and 52 plus 72 72/3. 3 2s are 16, 3 2s are 6 and 3 4. This is the average value of the age. So likewise we can perform the aggregate operators on the given table by writing the queries. So on any number of columns we can apply. So I hope you got the concept of aggregate operators, how these operators are using and how to write the queries by using the aggregate operators. So this is about aggregate operators concept, and we will go to the next concept in the next video. Thank you all for watching.